నువ్వుల లడ్డు ఎంతో టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. సో నువ్వులు తగినన్ని అండ్ బెల్లం తగినంత తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే బాండీలో తగినంత బెల్లంని స్క్రాష్ చేసుకొని వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా నీట్గా పాకంగా తయారు చేసుకోవాలన్నమాట ఇలాగా. నెక్స్ట్ ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే పోవడానికి దీన్ని ఫిల్టర్ చేసుకుంటాం మనం. చల్లారిన తర్వాత అలా చేయడం వల్ల నీట్గా డస్ట్ బయటకు వచ్చేస్తుంది. సో క్లీన్ అయిన మొత్తం వచ్చేసి మనకు నీట్గా ఇలా మనకి పాకం రెడీ అవుతుందన్నమాట. మళ్ళీ దీన్ని బాండీలో వేసుకొని మళ్ళీ మనం పాకంగా చేసుకుంటాము. గట్టి పాకం రావడానికి ఇలా చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా కలుపుతూ ఉండాలి. గట్టి పాకం అయిందో లేదో వాటర్లో కొంచెం వేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. ఈ నువ్వుల లడ్డు పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హెల్తీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. సో ఇలా పాకం గట్టిగా అయిందా లేదా అని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇలా పాకం దగ్గరగా అయిందనుకోండి, అప్పుడు మనకి గట్టి పాకం అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇలా టెస్ట్ చేసినప్పుడు ఉండగా వచ్చిందనుకోండి, అప్పుడు గట్టి పాకం రెడీ అయిపోయినట్టే. సో ఇలా వాటర్ వేసుకున్నప్పుడు ఇలా ఉండలా వస్తే ఆ పాకం గట్టి పాకం రెడీ అయిపోయినట్టు. అలా అయిన తర్వాత మనం నువ్వులన్నీ వేసుకొని నీట్గా కలుపుకుంటామన్నమాట. సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఆ సీడ్స్ అన్నింటికి ఈ బెల్లం పాకం అనేది పట్టేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని, అంటే స్టిక్కీగా ఉండకుండా నెయ్యి రాసేసుకుంటాము. నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఆ ముద్దని మొత్తం తీసుకుంటామన్నమాట. ఈ వేడి మీదే మనం ఉండలుగా చుట్టుకుంటే నీట్గా ఉండలు వస్తాయి. సో మనం చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఆ ఉండలుగా చేసుకోవాలన్నమాట. సో ఇది ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. రోజుకి ఒక 2, మార్నింగ్ 1 అండ్ ఈవినింగ్ 1 తినండి. చాలా హెల్తీ కూడా. సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.